హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో మీ న్యూ మొబైల్ని ఎలా టెస్ట్ చేయాలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మొబైల్ కొనక ముందు కొన్న తర్వాతకి ఎలాంటి చెక్స్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే వీడియో చేశాను. అండ్ అందులోనే అది రీఫర్బిష్డ్ మొబైలా, ఆల్రెడీ యూజ్ చేసిన మొబైలా, లేక బ్రాండెడ్ మొబైలా ఎలా తెలుసుకోవాలో డీటెయిల్గా అయితే చెప్పాను. అది పైన ఐకార్డ్స్లో అండ్ మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ టెస్ట్ నేను 3 కేటగిరీస్గా అయితే డివైడ్ చేశాను: రెగ్యులర్, టెక్నికల్ అండ్ సాఫ్ట్వేర్ టెస్ట్గా. ఈ 3ని మీ మొబైల్ పైన కండక్ట్ చేసి మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అండ్ కండిషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకండి. మీ మొబైల్ని డార్క్ ఆర్ లో లైట్ ఏరియాకి తీసుకెళ్ళి ఒక టార్చ్ని ఆన్ చేసి చెక్ చేయండి. మినిమల్ డెన్స్ అండ్ స్క్రాచెస్ ఉంటే మీకు క్లియర్గా విజిబుల్ అవుతాయి. ఎస్పెషల్లీ మీరు కెమెరాస్ని అయితే చెక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేసిన మొబైల్స్కి ఎక్కువ కెమెరాస్లోనే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో క్లియర్గా చెక్ చేయండి. అండ్ పోర్ట్స్ని కూడా చెక్ చేయండి. ఏమైనా డస్ట్ ఉంటే క్లియర్గా కనిపిస్తుంది. మీ దగ్గర మ్యాగ్నిఫికేషన్ గ్లాసెస్ ఉంటే దాన్ని యూజ్ చేసి చెక్ చేయండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ కెమెరా సెక్షన్ అయితే ఇంకా డీటెయిల్గా చెక్ చేయండి. కెమెరాస్లో మినిమల్ స్క్రాచెస్ ఏమైనా ఉంటే మనకు ఫొటోస్ అయితే సరిగ్గా రావు. సో డీటెయిల్గా చెక్ చేయండి. అండ్ డే లైట్ కండిషన్లో కూడా మొబైల్ని క్లియర్గా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ బటన్స్ని చెక్ చేయండి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ని, బ్లూటూత్, వైఫై అండ్ టార్చ్ లైట్ ఇవన్నిటిని చెక్ చేయండి. నెక్స్ట్ టెక్నికల్ టెస్ట్. ఈ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్ ఉన్న డైలర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. నాది నథింగ్ మొబైల్ కాబట్టి నేను ఈ కోడ్ని ఎంటర్ చేస్తున్నా. మీ మొబైల్ బ్రాండ్ వేరే అయితే వేరే కోడ్స్ ఉంటాయి. నేను ఇక్కడ అన్ని బ్రాండ్స్కి సంబంధించిన కోడ్స్ అయితే డిస్ప్లే పైన చూపిస్తాను. మీ మొబైల్ని బట్టి మీరు ఆ కోడ్ని ఎంటర్ చేసుకోండి. కోడ్ని ఎంటర్ చేయగానే మనం టెస్ట్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతాము. ఇక్కడ నాకు ఆఫ్టర్ సేల్స్ 80 అని కనిపిస్తుంది. మీ మొబైల్ డిఫరెంట్గా కనిపించవచ్చు. శాంసంగ్ మొబైల్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ రెడ్మీ, పోకో మొబైల్స్కి అయితే ఇలా కనిపిస్తుంది, చూడొచ్చు. నా మొబైల్ అయితే చూడడానికి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ టెస్ట్లే, ఇవన్నిటిని మనం చెక్ చేసుకోవచ్చు. స్టోరేజ్ స్టేటస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సిస్టమ్ ఇన్ఫోలోకి వెళ్తే మీ వర్షన్ ఏంటో కనిపిస్తుంది. ఇక్కడ ఆఫ్టర్ సేల్ డివైస్ క్యాలిబ్రేషన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ మొబైల్స్లో ఉన్న సెన్సార్స్ యొక్క యాక్యురసీని తెలుసుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకవేళ మీ మొబైల్లో ఉంటే. ఇక్కడ ఆఫ్టర్ సేల్ ఆటోమేటిక్ టెస్ట్ అని ఉంటుంది అండ్ మాన్యువల్ టెస్ట్ అని ఉంటుంది. రెండిట్లో టెస్ట్లు సేమ్ ఉంటాయి. ఒకటి మాన్యువల్గా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, సెకండ్ది ఆటోమేటిక్గా ఒక టెస్ట్ అయిపోయాక ఇంకో టెస్ట్ వస్తూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ని సెలెక్ట్ చేసుకుంటే. ఇది ఫస్ట్ టెస్ట్గా సిమ్ని అయితే డిటెక్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో ప్రజెంట్ ఒకటే ఉంది. ఇప్పుడు నేను సెకండ్ది అయితే వేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, సిమ్లో అయితే డిటెక్ట్ చేసింది అండ్ ఇది పాస్ అయింది. అండ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ టెస్ట్కి అయితే మూవ్ ఆన్ అవుతుంది. ఇక్కడ ఇయర్ పీస్ టెస్ట్ ఉంది. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఇయర్ ఫోన్స్ అయితే లేవు. సో ఇక్కడ హెడ్ ఫోన్స్ అయితే కంపల్సరీ అని చెప్పేసి అంటుంది. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నా. నెక్స్ట్ డిజిటల్ ఇయర్ పీస్ ఉంది, దీనికి కూడా హెడ్ ఫోన్స్ అవసరం. సో దీన్ని కూడా స్కిప్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పీకర్ టెస్ట్ అయితే వస్తుంది. మైక్ టెస్ట్, మెయిన్ మైక్ టెస్ట్ అండ్ డిప్యూటీ మైక్ టెస్ట్, కెమెరా టెస్ట్, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అండ్ వైడ్ యాంగిల్ కెమెరాస్, ఇలా టెస్ట్లు అయితే చాలానే ఉంటాయి. అండ్ కెమెరా వీడియో టెస్ట్, పవర్ టెస్ట్, కీ టెస్ట్, పీడీ ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్, ఓటీజీ టెస్ట్, స్క్రీన్ బ్రైట్నెస్ టెస్ట్, ఎల్సీడీ టెస్ట్, టచ్ టెస్ట్, యాక్సిలరోమీటర్, కంపాస్, గైరోస్కోప్, డిస్టెన్స్, లైట్, ఫింగర్ ప్రింట్, బ్యాటరీ, వైఫై టెస్ట్, బ్లూటూత్ టెస్ట్, జీపీఎస్, సెన్సార్, హారిజంటల్, లైట్ లీకేజ్, ఇలా చాలా టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇవన్నిటిని మీరు కండక్ట్ చేసుకోండి మీ మొబైల్లో. మీ మొబైల్లో ఏ ఏ టెస్ట్లు ఉన్నాయో అవన్నిటిని కండక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లను అయితే నేను కంప్లీట్ చేశాను. అండ్ కంప్లీట్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు పాస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్ అయ్యి అది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందంటే ఇక్కడ మనకు పాస్ అని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ టెస్ట్. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. అండ్ సిపియు, జీపీయూ అండ్ మీ మొబైల్ కండిషన్ ఇదంతా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మీరు కంపల్సరీగా చేసుకోవాల్సిన టెస్ట్ ఇది. ఈ టెస్ట్ను మనం AnTuTu స్కోర్ బెంచ్ మార్క్తో అయితే టెస్ట్ చేసుకుంటాం. దీన్ని మనం నార్మల్గా చెక్ చేసుకోలేము, యాప్స్ అయితే రిక్వైర్డ్ ఉంటుంది. వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా చెక్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే వీడియో చేశాను. అది పైన ఐకార్డ్స్లో అండ్ మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఈ టెస్ట్ని అయితే నేను కంప్లీట్ చేసుకున్నా. నా స్కోర్ వచ్చేసి 8,70,000 అబోవ్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసి ఓన్లీ AnTuTu స్కోర్నే కాదు, మిగిలిన టెస్ట్లను కూడా మనం కండక్ట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్, స్టోరేజ్, ఎల్సీడీ మల్టీ టచ్ టెస్ట్ అండ్ కలర్ బార్ టెస్ట్, గ్రే స్కేల్ టెస్ట్, వీటిని కూడా మీ మొబైల్లో టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఈ AnTuTu స్కోర్ని టెస్ట్ చేయడం వల్ల మనకి ఏం యూజ్ ఉంది, ఓన్లీ తెలుస్తుంది అంతేగాని దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోలేమని చెప్పేసి అడుగుతున్నారు. ఈ టెస్ట్ని న్యూ మొబైల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీగా చేసుకోండి.
ఓవరాల్గా ఈ టెస్ట్లో మీరు సిపియు, జీపీయూ అండ్ పర్ఫార్మెన్స్ అన్నిటిని తెలుసుకుంటారు. ఇవన్నిటిని ఒక స్కోర్ రూపంలో అయితే ఇస్తుంది. దాన్ని మనం ఆంటుటూ స్కోర్ అని అంటాం. కొత్త మొబైల్స్ తీసుకున్న వాళ్ళకి 7 డేస్ 10 డేస్ రీప్లేస్మెంట్ ఎలాగో ఉంటుంది కాబట్టి మీరు ఈ టెస్ట్ని కండక్ట్ చేసుకోండి. దీనివల్ల మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. మీ మొబైల్ స్కోర్ వాల్యూ మినిమం స్కోర్ కన్నా తక్కువగా వచ్చిందంటే ఒక 2-3 టైమ్స్ చెక్ చేయండి. అయినా కూడా తక్కువగా వచ్చిందంటే మీ మొబైల్ సాఫ్ట్వేర్ పరంగా కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఎక్కడో డిఫెక్టెడ్గా ఉందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ దాన్ని మీరు రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మినిమం స్కోర్ వాల్యూ మీకెలా తెలుస్తుంది అంటే జెమినై, చాట్ జీపీటీ, ఏఐ ఇందులోకి వెళ్ళైనా మీరు మీ మొబైల్ నేమ్ ఇచ్చేసి ఆంటుటూ స్కోర్ అని సెర్చ్ చేయండి. అక్కడ మనకు మినిమం స్కోర్ టు మ్యాక్సిమం స్కోర్ అయితే కనిపిస్తుంది. ఈ టెస్ట్ని కంపల్సరీగా న్యూ మొబైల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు టెస్ట్ చేసుకోండి.